ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. ఆత్మవిచారాన్ని భగవాన్ శ్రీ రమణులు ఎంత దృఢంగా బలపరిచినా ఇతర నమ్మకాలు అభ్యాసాలు ఉన్నవారిని మాత్రం మార్చటానికి ప్రయత్నించేవారు కాదు. ఆత్మవిచార మార్గాన్ని అనుసరించటానికి సంసిద్ధులు కాని వారికి ఇతర పద్ధతులు గురించి కూడా సలహాలు ఇచ్చేవారు. ధ్యాన పద్ధతుల గురించి కూడా భక్తులకి సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు. భగవాను ధ్యానానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే, ఇతర భావాలని విడిచి ఒకే ఒక భావంపై మనస్సుకి ఏకాగ్రత కలిగించటం. ఇంకా ఉన్నత స్థాయిలో అసలైన ధ్యానం అంటే మనస్సుని ఆత్మపైనే లగ్నం చేయటమని కూడా చెప్పేవారు. ఏ అభ్యాసము లేకుండా ఉండటం కన్నా ఏ మార్గాన్నైనా అనుసరించటం ఉత్తమం అని భగవాన్ చెప్పేవారు. ఏ అభ్యాసమైనా ఆత్మవిచార మార్గానికే దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కారణాల వల్లే వారు ఇటువంటి సమాధానాలని ఎందరికో ఇచ్చారు. ధ్యానము చేసేవారికి ఆత్మవిచారము అనుసరించేవానికి లక్ష్యము ఒక్కటే, మనోనిశ్చలత. ఒకరికి ధ్యానం వల్ల మరొకరికి జ్ఞానం వల్ల లభిస్తుంది. ఒకరు దేనిలో సాధించాలని యత్నిస్తే రెండవ వారు ఆ యత్నించే ఎవరిని అన్వేషిస్తారు. మొదటివానికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ ఎక్కువ కాలం పడుతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు భగవాన్ రమణులు. అంటే నువ్వు ఏ మార్గాన్ని అనుసరించినా, అంటే భక్తి మార్గమైన, జ్ఞాన మార్గమైన, ధ్యాన మార్గమైన, మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా సరే, ఇవన్నీ మనోనిశ్చలతకు దారితీస్తాయే తప్ప ఆత్మజ్ఞానాన్ని అందించలేవు. ఒక భక్తుడు ధ్యానానికి విచారానికి తేడా ఏమిటి అని అడిగితే భగవాన్ రమణులు ఇలా చెప్తారు. రెండూ ఒకటే. విచారణ చేసే యోగ్యత లేనివారు ధ్యానం చేసుకోవాలి. తనను తాను మరచి నేను బ్రహ్మాన్ని అనో నేను ఈశ్వరుడుననో ధ్యానిస్తాడు సాధకుడు. ఈ పద్ధతి ద్వారా బ్రహ్మాన్నో ఈశ్వరుడునో విడవకుండా పట్టుకుంటాడు. చివరికది బ్రహ్మము లేక ఈశ్వరుని ఎరుకగా మిగులుతుంది. అదే శుద్ధ స్థితి అని, ఆత్మ అని గ్రహింపు కలుగుతుంది. విచార మార్గాన్ని అవలంబించేవాడు నేనెవరని అని ప్రశ్నించుకుంటూ తనని తాను విడవడు. దీనివల్ల ఆత్మ అంటే ఏమిటో విశదమవుతుంది. సచిదానందంగా భాసిల్లే పరమాత్మనే నేను అని మనస్సులో ఊహించుకోవటమే ధ్యానం. మనస్సుని ఆత్మపై లగ్నం చేసి తద్వారా భ్రమని నాశనం చేసుకోవటం విచారణ. ఆత్మ గురించి ఏ భావంతో ధ్యానం చేసినా ఆ రూపాన్నే అందుకుంటాడు. ఏ విధమైన భావము లేకుండా నిశ్చలంగా ఉండేవాళ్ళు పరమోత్కృష్టమైన నిష్కలంకమైన కైవల్యాన్ని, రూపం లేని ఆత్మని అందుకుంటారు. ప్రారంభంలో ధ్యానం తేలికగా ఉంటుంది, నచ్చుతుంది కూడా. ఆ అభ్యాసమే ఆత్మ విచారానికి దారితీస్తుంది. అక్కడ సత్యాల విచక్షణ జరుగుతుంది. ఒకదానికొకటి వైరుధ్యం కల అంశాలతో నీవు నిండి ఉన్నప్పుడు సత్యాన్ని పట్టుకొని ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆత్మ ఇంకా సాక్షాత్కారం కాలేదంటూ నీకు స్ఫురింపచేసే అవరోధాలని ఆత్మ విచారం తొలగిస్తుంది. ఆ విధంగా నేరుగానే నీకు సాక్షాత్కారం కలగజేస్తుంది. సాధకుని పురోగతిని బట్టి ధ్యానం మారుతూ ఉంటుంది. యోగ్యత ఉంటే యోచించేవాడెవడోనని అన్వేషించటమే నయం. అప్పుడు ఆ యోచించేవాడు తన మూలంలో శుద్ధ చైతన్యంలో నిమగ్నమవుతాడు. ఆ యోచించేవాడిని విడవకుండా పట్టుకోలేకపోతే భగవంతుడిని విడవకుండా పట్టుకోవాలి. కొంతకాలానికి ఆ మనిషి స్వచ్ఛమైన యోచించేవాడిని పట్టుకోగలుగుతాడు. తన మూలంలో విలీనమైపోతాడు. అహంకారాన్ని నిలుపుకుంటేనే కానీ ధ్యానం సాధ్యం కాదు. ధ్యానించే అహంకారము
ధ్యానింపబడే విషయము రెండూ ఉన్నాయి. కానీ ఆత్మ ఒక్కటే కాబట్టి ఇది పరోక్ష పద్ధతి అని చెప్పేవారు భగవాన్. అహంకారం యొక్క మూలాన్ని అన్వేషిస్తే అహంకారమే మాయమవుతుంది, మిగిలేదల్లా ఆత్మే. ఈ పద్ధతి సూటి అయినది, స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేవారు. అంటే ఆత్మ విచారణ మార్గము సూటి అయినది, స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేవాళ్ళు. నిజానికి ఈ ధ్యానము కూడా మనస్సుతో జరిగే వ్యాపకమే. ఆత్మసాక్షాత్కారం అవ్వటానికి అది మనస్సుని ఎట్లా హతమార్చగలదు అని ఒక భక్తుడు ప్రశ్నిస్తే దానికి భగవాన్ ఇలా చెప్తారు: ఒక భావాన్ని విడవకుండా ఉండటమే ధ్యానం అంటే. ఆ ఒక్క భావము ఇతర ఆలోచనల్ని రానియకుండా చేస్తుంది. మనస్సు అటు ఇటు పరిగెత్తటం దాని బలహీనత వల్లనే. ఎప్పుడూ ధ్యానం చేస్తుంటే దానికి బలం కలుగుతుంది. అంటే చంచలమైన ఆలోచనలనే బలహీనత పోయి ఆలోచన లేని స్థిరమైన నేపథ్యం నెలకొంటుంది. ఆలోచన లేని ఈ క్షేత్రమే ఆత్మ. పరిశుద్ధమైన స్థితిలో మనస్సే ఆత్మ అన్నారు భగవాన్. ఎందుకంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ కాబట్టి ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకోగలిగినట్లయితే అక్కడ అనుగ్రహంతో ఆత్మ తనకు తానుగా ప్రకటించుకుంటుంది అని మనకి గురువు గారు కూడా చెప్తూ ఉండేవారు. మీరు సూర్యుని ఎదుట ఒక అద్దము గనక ఉంచినట్లయితే ఆ అద్దము సూర్యుని ఆకర్షించటానికి ఏమీ చెయ్యదు. ఏమీ చేయకుండా, అంటే ఏ ప్రయత్నము చేయకుండా ఆ సూర్యుని ఎదుట అలా ఉంటుంది. ఎప్పుడైతే అది సూర్యుని ఎదుట ఏమీ చేయకుండా ఉన్నప్పుడు ఆ సూర్యుని యొక్క కాంతి ఆ అద్దం మీద పడి అది ప్రతిబింబిస్తుంది. అంటే ఇట్ కీప్స్ బ్రైట్నెస్, ఆ యొక్క వెలుగుని ఉంచుకుంటుంది అది. అలానే నీవు కూడా ఆలోచనలు లేని మనస్సుని అలవాటు చేసుకున్నట్టయితే, అంటే బాహ్య విషయాలను తగ్గించుకుంటూ, ప్రాపంచిక విషయాన్ని తగ్గించుకుంటూ, కోరికల వెంబడి పడకుండా, ఇంద్రియాల వెంబటి వెళ్ళకుండా, దేనితోనూ తాదాప్యము చెందకుండా, వాటిని తగ్గించుకుంటూ, ప్రతిదీ నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావము నెత్తిన వేసుకోకుండా, ఆ ఫలితాలు ఏదొచ్చినా సరే వాటిని గురించి ఆలోచించకుండా, నిన్ను ఎవరన్నా పొగిడితే పొంగిపోకుండా, లేకపోతే నిన్ను ఎవరన్నా తిడితే కృంగిపోకుండా, ఇలా సమతుల్యం పాటిస్తూ అన్ని విషయాల్లోనూ ఉంటే కనుక నీకు వాటి మీద ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోయి నీ ఆలోచనలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నీ ఆలోచనలు తగ్గుముఖం పట్టాయో, అంటే నీకంటూ ఏ ప్రయత్నములు లేకుండా, నీకంటూ ఎటువంటి సంకల్పాలు లేకుండా ఆ భగవంతుని మీద భారం వేస్తూ ఏది జరగాలో అది జరుగుతూ ఉన్నదాన్ని ఉన్నట్టుగా అటు యాక్సెప్టు చేయకుండా అటు రిజెక్టు చేయకుండా ఓ సాక్షి భావంతో ఉన్నట్లయితే, నేను ఆత్మ చేతిలో అని ఒక పనిముట్టు అని గ్రహించి ఆ విధంగా గనక నీ యొక్క భావాలు గనక ఉన్నట్లయితే, అంటే చివరికి ఆ భావాలు కూడా నశించి ఏ భావాలు, ఏ ఆలోచనలు, ఏ ప్రయత్నము లేని స్థితిలో గనక ఉన్నట్లయితే, ఎప్పుడైతే ఆ అద్దం మీద, అంటే ఆ అద్దము ఏమీ చేయకుండా ఆ సూర్యుని ఎదుట ఆ సూర్యుని ఆకర్షించటానికి ఏమీ చేయకుండా ఎట్లయితే ఉన్నదో, నీ మనస్సు కూడా దేనిని ఆకర్షించకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉంటే గనక నీ మనస్సు, అంటే ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి సంకల్పాలు, ఎటువంటి తలంపులు లేకుండా ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు దేన్ని ఆకర్షించాల్సిన అవసరం లేదు. అంటే చివరికి ఆత్మని కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఆత్మ గురించి చింతించాల్సిన అవసరం లేదు. నాకు ఆత్మ సాక్షాత్కారం కలగట్లేదు అన్న భావనలు కూడా ఉండకుండా ఆ అద్దము నిలిచినట్లుగా నిలిస్తే తప్పకుండా అనుగ్రహం చేత ఆ సూర్యుడు ఎట్టయితే ఆ అద్దంలో ప్రకాశింపజేసాడో అట్లాగే ఆత్మ అనుగ్రహంతో అక్కడ ఆత్మ తనకు తానుగా ప్రకటించుకుంటుంది. ఎట్లయితే ఆ సూర్యుని యొక్క ప్రకాశం అద్దం మీద పడ్డదో అలాగే ఆత్మ యొక్క ప్రకాశము ఆ మనస్సు మీద పడి అక్కడ తనకు తానుగా ప్రకటించుకునే స్థితి ఏర్పడుతుంది.
ఎందుకంటే రెండు నేనులు అంటూ ఉండవు. ఆత్మ నేను, అహంకారం నేను అంటూ ఉండదు. ఉన్నది ఒకటే నేను. అదే అహంస్ఫురణ, నేనున్నాను అన్న స్థితి. అదే భగవంతుని యొక్క స్వరూపము. కాబట్టి ఇక్కడ విషయ చింతన తల ఎత్తకుండా ఉన్నట్లయితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం అంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు, నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అదే అహంస్ఫురణ, అదే నీ స్వరూపము. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.